ఆ రాజుకి రాణికి పెళ్లి చేయాలని వాళ్ళ పెద్దవాళ్ళు అనుకుని నిశ్చితార్థం చేశారు. ఈ కథలో ట్విస్ట్ ఏం లేదమ్మా. ఉంది. ఈ ఎంగేజ్మెంట్ అయ్యే వరకు రాజు రాణి ఒకరినొకరు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు. పైగా రాజు చెడ్డవాడని రాణి అపార్థం చేసుకుంది. అయ్యయ్యో, మరి రాజు రాణిల మధ్య మిస్అండర్స్టాండ్ ఎలా పోయింది? వాళ్ళు ఈ రోజు కలిసి మాట్లాడుకోవాలనుకున్నారు. ఈ రోజా? అంటే ఒకరోజు అన్నమాట. ఆ రోజు ఏమన్నా అయిందా? మనసొకటి తన గోడేది. రాజు రాణి ఒక గదిలో కలుసుకున్నారు. మాట్లాడుకునేంతలోపు ఒక క్రూర మృగం వాళ్లపై దాడి చేసింది. రాణి భయపడిపోయింది. రాజు ధైర్యంగా ఆ క్రూర మృగాన్ని ఎదిరించాడు. ఇన్స్పెక్టర్! అంతలో మరికొన్ని క్రూర మృగాలొచ్చాయి. రాజు రాణి చేయి పట్టుకుని అడవిలోకి పరుగులు తీశారు. ఆ తర్వాత ఏం జరిగింది? అడవిలో నుండి వాళ్ళు బయటపడ్డారా? మిగతా కదా రేపు చెప్తాను. ఇప్పుడే చెప్పమ్మా.
కథలో ట్విస్ట్ అడిగావని ఇలా చెప్పాను. ఇప్పుడేం చెప్పాలి? చెప్పమ్మా. వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏం చేస్తున్నావయ్యా? ఒక రెస్టారెంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుంటే రైడ్ చేశాను సార్. అందరినీ అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్తున్నాను. నువ్వు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వాళ్ళల్లో ఎవరున్నారో తెలుసా? సారీ సార్. మీరు ఇమ్మీడియట్గా వాళ్ళని అక్కడి నుంచి పంపించేయండి. ఓకే సార్. మీలో అభిరామ్ సార్ ఎవరు? మీరా? సారీ సార్. మీకు ఐజీ సార్ తెలుసని ముందే ఎందుకు చెప్పలేదు? వెరీ వెరీ సారీ సార్. దిగండి సార్, ప్లీజ్ దిగండి సార్. కానిస్టేబుల్, హ్యాండ్ కప్స్ ఓపెన్ చేయి. మీరు కాబోయే దంపతులని తెలియక అందరితో పాటు మిమ్మల్ని అరెస్ట్ చేశాను. రియల్లీ సారీ సార్. ఇట్స్ ఓకే. మీ ఫోన్ సార్. థ్యాంక్ యూ. సార్, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా? అదేంటి మేడం, మీకు కాబోయే భర్త ఉండగా? ఇన్స్పెక్టర్, నేను డ్రాప్ చేస్తాను, మీరు వెళ్ళండి. గుడ్ నైట్ సార్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్. అది మీరు ఇంకేం చెప్పకండి. తను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళాలి.
సుశీల? వర్షం పడేటట్టుందండి. వసు ఇంకా రాలేదు. వసు వెళ్ళింది అభిబాబుని కలవడానికే కదా, ఎందుకు కంగారు పడతావు? అంటే ఆలస్యం అవుతుందని. వాళ్ళు కాబోయే దంపతులు. ఏంటి మనిషి వెనకే వస్తున్నాడు? చేసింది చాలదనా? తన ఇంటికి చేరుకునేదాకా తన వెనకాల వెళ్ళాలి. త్వరలో 7 అడుగులు నడవాల్సిన వాళ్ళు మనసు విప్పి మాట్లాడుకుని ఒకరినొకరు అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. అపోహలు అపార్థాలు తొలగించుకుని అర్థవంతంగా జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ గాలి, మెరుపులు, ఉరుములు, వర్షం వాళ్ళకు ఆశీర్వాదాలే గాని అపాయాలు కావు. పైనుంచి వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు అనుకో. నువ్వేం కంగారు పడుకో, పద. అది కాదండి, వర్షంలో వాళ్ళు ఎక్కడైనా చిక్కుపడిపోతే? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా చిక్కుకోవడానికి? అంతగా ఇబ్బంది అయితే వర్షం తగ్గే వరకు ఆగి తర్వాత వస్తారు. కంగారు పడుతుందేమో. కాబోయే వాడి దగ్గర కంగారు ఎందుకు? వసు కంటే ముందు నువ్వు కంగారు పడిపోతున్నావు. ఎందుకైనా మంచిదే. వసుకు ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నారు కనుక్కోండి. ఇంకా నయ్యం, అభిబాబు ఫోన్ చేసి కనుక్కోమనలేదు. మీకంతా వేళకోళమే. లేకపోతే ఏంటి? వాళ్ళేదో మనసు విప్పి మాట్లాడుకుంటుంటే మధ్యలో మనం ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం అవసరమా? వెళ్ళి పడుకో. వసు వచ్చాక పడుకుంటాను. ఏ, తను వచ్చాక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వివరాలు అడుగుతావా? అది కొంపదీసి అడిగావు. అసలే వసు సిగ్గుపడుతుంది నువ్వు అడిగితే. ఆపుతారా? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? నీకు ఆత్రం ఎక్కువ, నువ్వు ఆగలేవని. నాకేం అర్థం కాలేదు. మీరేం చెప్పనవసరం లేదు. మీరు వెళ్ళి బన్నీ దగ్గర పడుకోండి. ఉరుములకి వాడు భయపడతాడేమో. తలుపులేసుకో. నువ్వు కూడా ఉరుములకు బెదిరిపోతావు కదా.
జన జన పాత నువ్వు సన 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 ఏరు నీవు సన సన నువ్వు ఏమండి ఆగండి, వర్షం పడుతుంది. పడనివ్వండి. ఆ, తడిచిపోతున్నారు. అయితే అక్కడ షెల్టర్ ఉంది. ఉంటే ఆ, వెళ్ళి అక్కడ ఆగుదాం. వర్షం తగ్గాక వెళ్దాం. అక్కర్లేదు, నేను ఇంటికి వెళ్తాను. ఏమండి వర్షం పెరుగుతుంది, వర్షం పెద్దదవుతుందండి. అవ్వనివ్వండి. మొత్తం తడిసిపోతారండి. తడిస్తే జలుబు జ్వరం వస్తుంది. రానివ్వండి. ఆ, ఇందాక మన 2 కుటుంబాల పరువు పోయే పరిస్థితి వచ్చింది. దానికంటే జలుబు జ్వరమే పెద్దవేం కాదు. ఆ, సారీ, నిజంగా నాకు తెలీదు. మీరు మళ్ళీ మళ్ళీ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఒక్కసారి అయితే పొరపాటు అనుకోవచ్చు, ప్రతిసారి అయితే ఏమంటారు? కోఇన్సిడెన్స్. ప్లీజ్ బిలీవ్ మీ, నేను ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ లీవ్ మీ. ఇప్పటికే చాలా దూరం వచ్చారు. వర్షం నన్నే కాదు, మిమ్మల్ని కూడా తడిపేస్తుంది. అది కాదు, నా మాట వినండి. నేను మా ఇంటికి వెళ్తున్నాను, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. అయ్యో ఏమండి ఆగండి. దయచేసి ఇంకేం చెప్పకండి. ఇలా మెరుపులు ఉరుములు, ఈ గాలి వర్షం మనం మాట్లాడకపోవడమే మంచిదని ఈ ప్రకృతే చెప్తుంది. అది కాదు.